MG9 న్యూస్. కందుకూరు నదీ తీరం నుండి ఉరుకుంద శ్రీ నరసింహ ఈరెండ స్వామి పల్లకి మహోత్సవం ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువ నాయకులు వై ప్రదీప్ రెడ్డి అర్చకులు శాలువా పూలమాలలతో సన్మానించారు. కర్నూలు జిల్లా కౌతాల మండలం ఉరుకుందలో కొలువుతీరిన కొలిచేవారికి కొంగు బంగారంగా వరాలు విలజల్లుతున్న శ్రీ నరసింహ ఈరెండ స్వామి శ్రావణ మాసంలో సోమవారం పల్లకి మహోత్సవం కన్నుల పండగగా జరిగింది. ఈరెండ స్వామి ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో వేద మంత్రాలతో తుంగభద్ర నదిలో పవిత్ర జలాలతో ఈరెండ స్వామికి అభిషేకం నిర్వహించి పరిమళమైన పుష్ప పల్లకిలో తుంగభద్ర నదీ తీరాన నుండి పుణ్యక్షేత్రమైన ఉరుకుంద పల్లకి మహోత్సవం నిర్వహించారు. తుంగభద్ర నది నుండి ఉరుకుంద క్షేత్రానికి దారి పొడవునా పోటెత్తిన భక్తులు పరిమళ పుష్పాలతో టెంకాయలు, సుగంధమైన అగరబత్తీలతో నైవేద్యాలు సమర్పించి భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. కందుకూరు గ్రామంలో పల్లకి మహోత్సవం సందర్భంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. ఉరుకుందు క్షేత్రం చేరుకున్న ఈరెండ స్వామి పల్లకికి దేవాదాయ శాఖ అధికారులు, ప్రధాన అర్చకులు పల్లకి మహోత్సవానికి పూర్ణకుంభం ద్వారా స్వాగతం పలికారు. చివరి శ్రావణ మాసం సందర్భంగా ఈరెండ స్వామి దర్శనానికి జనసంద్రంగా మారిన భక్తులు ఉరుకుంద క్షేత్రం కిటకిటలాడింది. MG9 న్యూస్ తో మంత్రాలయం ఇన్ఛార్జ్ తిమ్మారెడ్డి. చాలా ఉత్సాహంగా తదుపరి వారు కూడా ఎక్కడ ప్రోత్సహించాలి ఉండండి. మరియప్ప నాయకన్న గారు కర్ణాటక రాష్ట్రం శారదహళ్లి మరియప్ప నాయకన్న గారు 1 కింటలు 70 కిలోలు ఇలాంటి కార్యక్రమం మామూలుగా ఎన్ని చెప్పలు చూడలేదు, కానీ యొక్క కనిపించగా జీవించడానికి మన కందుకూరు రైతు సోదరులు ప్రోత్సహించారు. మొదటిసారి